ఊరి నీ ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు అదేదో పరిశోధనలని అడవికి వెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మా మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? ఓకే, తీసుకెళ్ళు. ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరసే కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియలీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్, యు నో. ఆ చేతికి ఏంటిది? ఓ ఇదా, తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగబట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తున్న క్లాస్ పీకేదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తీను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికేస్తున్నారు. అయినా నేను కావాలా, తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా. స్టాప్ జోకింగ్ యార్. One second. Hi. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళావని చెప్పారు, వెంటనే వచ్చేసాను. మధు, మధు ఏమైంది? మధు, మధు వాట్ హ్యాపెన్? మధు ఏమైంది? మధు ఏమైంది? మధు, మధు. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి. అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మా మధు, అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్, నీ ప్లీజ్. దగ్గర ఎందుకు దాస్తాను నేను? లేదు సార్. ఏమైందమ్మా? నాన్న, అమ్మా. నేను సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 minutes. మధు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ తాయెత్తు మాత్రం తీయద్దు. అలాగే సార్. ఇదిగోండి అయ్యగారు, నీ గ్లాస్ ఎదురా. మీ ముందు మందు పుచ్చుకోవడం మంచిది కాదులేండి. మీరు ఓనరు, నేను వర్కరు. మీరు మందు తాగేవారు, నేను మందు పోసేవాడిని. ఎన్నిసార్లు చెప్పానా నీకు మన మధ్య అభేదాలు లేవని? పోసుకో పోసుకో, ముందు మందు పోసుకో. గ్లాసు ముద్దెనకాల పెట్టుకుని గుడికలేస్తున్నావు అన్నమాట. ముందు జాగ్రత్త అండి. ఇది మందు జాగ్రత్త అండి. అయ్యగారు, ఈ మందు కొట్టి వాళ్ళల్లో 2 రకాలండి. ఓహో, ఒకరు రూపాయి బిళ్ళ టైపు, ఇంకొకరు షిప్ టైపు. ఈ కొత్త గుడికేంటి రోయ్? ఏం లేదు,
ఈ రూపాయి ఈ గ్లాసులో వేశాను, వేశావు, మునిగిపోయింది. మునిగింది. ఇదే రూపాయి సముద్రంలో వేసినా మునిగిపోతుంది. అవును. కానీ ఈ రూపాయి కంటే కొన్ని కోట్ల రెట్లు బరువు ఉన్న షిప్పు మునగదు, తేలుతూనే ఉంటుంది. ఎందువల్ల? షిప్పుకున్న బ్యాలెన్స్ రూపాయి బిళ్ళకు ఉండదు కాబట్టి. ఇంతకీ నువ్వు వెయ్యబోయే మెలికేంట్రా? ఏం లేదు అయ్యారు, 2 పెగ్గలు కొడితేనే ఫ్లాట్ అయిపోయే నాలాంటి వాళ్ళు ఈ రూపాయి బిళ్ళ టైప్. 10 పెగ్గలు కొట్టినా సరే బ్యాలెన్స్ తప్పకుండా ఉండే మీలాంటి వాళ్ళు షిప్ టైప్. అందుకే మీకు షిప్ బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ షిప్పు గుడికి ఎందుకురా? షిప్ అంటే అలా వణుకుపోతున్నారండి? నేనే వణకట్లేదు, స్టడీగా ఉన్నాను. మీకు అచ్చొచ్చిన షిప్ అండి, మిమ్మల్ని ఆస్తిపరులు చేసిన షిప్ అండి. ఆ షిప్పే గనక తుఫాన్లో ఒడ్డు కొట్టుకు రాకపోతే మీకు బంగారు బిస్కెట్లు దొరికేనా? మీరు కోటీశ్వరులు అయ్యేవారా? కేరళలో అచ్చుకుట్టానుగాడి కొట్టిన దెబ్బకి నన్ను మీరు చేరదీసి ఈ మందు పోసేవారా? అసలు మెలికేంటో చెప్పరా? ఏం లేదురా, నాకింత సాయం చేసిన నీ రుణం ఏదో ఒక రోజు తీర్చుకున్నాను రా. రుణమంటే కొంపతీసి బంగారు బిస్కెట్ల సంగతి పోలీసులకు చెప్తారా ఏంటి? అరే, ఇందాక నువ్వు ఒక పొట్ట కథ చెప్పావు కదా, ఇప్పుడు నేను ఒక పిట్ట కథ చెప్పేదా? నోట్లో ఏముంటాయిరా? ఏముంటాయి? పళ్ళు, నాలిక కదా. ఒకరోజు నాలిక పంటితో ఏమన్నదంటే, ఆగాగు. నోట్లో నాలిక ఉంటుంది కానీ నాలిక నోరు ఉంటుందా? చెప్పండి చెప్పండి, నాలిక ఏమంటుందా? పన్ను పన్ను, నువ్వు నోట్లోకి వచ్చిన ఆహారాన్ని బాగా నమిలి నాకెన్నో రుచులు చూపిస్తున్నావు, అందుకు ప్రతిఫలంగా ఏదో ఒక రోజు నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను అని. అప్పుడు పన్ను ఏమన్నదంటే, నాలుక నువ్వు సైలెంట్గా ఉంటే అదే నాకు ఎంతో మేలు చేసినట్టు అని. అదేలా? సేమ్ డౌటు నాలుకకు కూడా వచ్చింది. అప్పుడు పన్ను ఏమన్నదంటే, నాలుక నాలుక నువ్వు నోరు తెరిస్తే ఏదో ఒకటి వాగుతుంటావు, దాంతో పక్క వాళ్ళ కోపం వచ్చి పళ్ళు రాలగొడతారు, అంటే నువ్వు తప్పు చేస్తే శిక్ష నాకు పడుతుంది అని. కాబట్టి నువ్వు కూడా నోరు మూసుకొని కూర్చుంటే అంతకన్నా నా రుణం తీర్చుకోవడం ఇంకొకటి ఉండదు. అర్థమైందా గుళిక? మరి ఎత్తు పెగ్గు. ఇదేంటి ఈ టైం లేకుండా? మధు, మధు ఏమైంది నీకు? మధు, నేను చూశాను ఇక్కడ. మధు, ఇంత పెద్ద పుట్ట ఉంది. అది మధు, పాము లేదు ఇక్కడ. నేను చూశాను. మధు, మధు ప్లీజ్.
మధు ప్లీజ్ కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెల తలుపు తెరిచి ఉంచాను. సఖి సఖి సుఖీ భవ సందిళ్ళలో